సిపిఐ మాజీ నగర కార్యదర్శి ప్రముఖ కార్మిక నేత కామ్రేడ్ శేఖర్ బాబు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని 53వ డివిజన్ పరిధిలో ప్రమాదశాత్తు ధ్వంసమైన కొరగంజి శేఖర్ బాబు స్మారక స్తూపాన్ని పునర్నిర్మించి మంగళవారం ప్రారంభించారు. వన్ టౌన్ కోమలవల్లా సెంటర్లో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొని శేఖర్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేఖర్ బాబు కార్మిక వర్గ హక్కుల కోసం, ముఖ్యంగా అసంఘటిత కార్మికుల ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. గతంలో ఆయన ఐస్ ఫ్రూట్ వర్కర్స్ యూనియన్ వంటి సంఘాలను స్థాపించి వేలాది మంది కార్మికులను చైతన్యపరిచారన్నారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సీనియర్ నాయకురాలు శేఖర్ బాబు సతీమణి కొరగంజి దుర్గమ్మ చేతుల మీదుగా స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు, కార్యదర్శి వర్గ సభ్యులు బట్టి రాయప్ప, తాడి పైడయ, కేవి భాస్కర్రావు, పంచదార్ల దుర్గాంబ, సంగుల పేరయ్య, కార్యవర్గ సభ్యులు సింగరాజు, సాంబశివరావు, ఎస్కే నజీర్, వస్త్రలత ముఠా నాయకులు చీపిడి సత్యనారాయణ, డివిజన్ కార్యదర్శులు రాయని గురునాథం, ఆకుల యేసు, రాచకుల సీను, బోరా రామకృష్ణ, పైడికత్తుల రాము, మోకా దుర్గారావు, స్థానిక నాయకులు చేర్ల రామస్వామి, బెవర్ శ్రీను, మారుతి, కాకి సీను, దేవర మోహన్ రావు, మహిళా సమైక్య నాయకులు కొట్టు విజయలక్ష్మి, సుజాత, కొరగంజి శేఖర్ బాబు కుటుంబ సభ్యులు కొరగంజి భాను, కొరగంజి భాస్కర్ రావు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు గారి ఆశయాలను కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు గారి ఆశయాలు కార్మిక నేత, విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ శేఖర్ బాబు గారు కార్మిక వర్గానికే కాదు, విజయవాడ నగర ప్రజల్లో అందరికీ కూడా తలలో నాలుగులాగా పనిచేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈ రోజున కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడబడేటటువంటి పద్ధతిలో ఆ రోజు ఏఐటీసీ నిర్వహించినటువంటి కార్యక్రమాల వలన విజయవాడ నగరంలో ముఖ్యంగా ముఠా కార్మికులు కానీ అసంఘటిత కార్మికులకి హక్కులు సాధించబడ్డాయి. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితుల్లో కామ్రేడ్ శేఖర్ బాబు గారు అంటూ వారు లేకపోవటం తీవ్రమైనటువంటి లోటు. విజయవాడ నగర కార్మిక వర్గానికి తీరని లోటు. ఈ రోజుని ఈ సందర్భంగా 53వ డివిజన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ శేఖర్ బాబు గారి యొక్క స్తూపం ఎప్పుడో ఆవిష్కరించబడింది. ప్రమాదవశాత్తు పడిపోయినటువంటి దాన్ని పునర్నిర్మాణం చేసేటటువంటి దానికోసం 53వ డివిజన్ శాఖ చేసినటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. రాబోయేటటువంటి కాలంలో విజయవాడ కమ్యూనిస్టు శ్రేణులు, కార్మిక వర్గం అందరూ కూడా కామ్రేడ్ శేఖర్ బాబు అందించినటువంటి పోరాట స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో నగరంలో మరింత కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం అయ్యేటట్లుగా, కార్మికులు మరింత హక్కులు సాధించుకునేటటువంటి దశగా కామ్రేడ్ శేఖర్ బాబు స్తూప పునర్నిర్మాణ సందర్భంగా
కార్మిక వర్గానికి కమ్యూనిస్టు శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా పునరంకితం కావాలని సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ శేఖర్ బాబు గారికి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. అమరజీవి కామ్రేడ్ శేఖర్ బాబు భౌతికంగా దూరమై ఈనాటికి 20 సంవత్సరాల కాలం గడిచింది. ఈ సందర్భంగా ఈ ప్రస్థానం అంతా కూడా కమలా విలాస్ సెంటర్ నుంచి. ఈ సందర్భంగా ఒక దురదృష్టకరం ఏమిటంటే ఆ స్తూపం ధ్వంసం కావటం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా వారిని కఠినంగా శిక్షించడం జరిగింది. అలాగే తిరిగి పునఃప్రారంభం జరుగుతున్నటువంటి సందర్భంగా కామ్రేడ్ శేఖర్ బాబు కార్మిక నాయకుడిగా, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా తన జీవిత చరమాంగ దశ వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా కమ్యూనిస్టుగా తన జీవితాన్ని కొనసాగించారు. ఇవాళ కార్మిక సంఘాలు పెట్టుకోవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. వాళ్ళ కార్మిక సంఘాలు పెట్టుకోవటానికి లేదు. ఆయన అసంఘటిత కార్మిక వర్గంలో చివరికి ఐస్ ఫ్రూట్ వర్కర్స్ యూనియన్ కూడా పెట్టి విజయవాడ నగరంలో అసంఘటిత కార్మిక వర్గాన్ని అనేక వేల మందిని పోగేసేటువంటి చరిత్ర కామ్రేడ్ శేఖర్ బాబుది. కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వాలు సంఘాలను పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా బ్లాక్ కోడ్ 4 చట్టాలను తీసుకువచ్చి ఈ రోజున కార్మికుల పైన కత్తి వేలాడదీసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కామ్రేడ్ శేఖర్ బాబు స్మారక స్తూప పునఃప్రారంభ సందర్భంగా మేము కార్మిక లోకానికి, ప్రజలకు చెప్పేటువంటి కమ్యూనిస్టు పార్టీగా చైతన్యవంతం అవ్వండి, పోరాటాలకు సిద్ధం కండి. కాబట్టి పోరాటం చేయనిదే ఏ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి దాని నుంచి గుణపాఠాలు తీసుకొని ధనస్వామ్యానికి లొంగకుండా, ఓటుకు నోటుకు అమ్ముడుపోకుండా ప్రజాస్వామ్యయుతంగా మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిందిగా పిలుపుస్తున్నాం. అదే కామ్రేడ్ శేఖర్ బాబుకి కార్మికులుగా, లోకంగా అందరం కమ్యూనిస్ట్ పార్టీకి అందరం అందించేటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి నేను భావిస్తూ జోహార్ కామ్రేడ్ శేఖర్ బాబు. ఇవాళ ఒక రకంగా దురదృష్టకరమైన వాతావరణమే అని అనుకోవాలి. ఎందుకంటే దాదాపు ఆ మహనీయుడు బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా కార్మిక పక్షానికి పక్షపాతంగా వ్యవహరించి కార్మిక పక్షాన్ని ఉండే కార్మికుల హక్కుల సాధన కోసం అనేక రకాల కృషిలు చేసి, అనేక రకాలుగా కృషిని చేసి అతను అసలు బాశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ అదే బాటలో నడుస్తూ, అదే ఆశయ శాసన కోసం అయితే శేఖర్ బాబు నడిచాడో అదే పద్ధతిలోనే మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీ AITC ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు కూడా చేస్తున్నాము. ఇక్కడ కూడా సంబంధించి ఈ స్మారక స్తూపాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిపింది. ఇక్కడ మా నాయకులు అన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాడు. ఏదేమైనప్పటికీ కూడా అతను ఏ హక్కుల సాధన కోసం అయితే అసలు బాశాడో అదే బాటన ఇక్కడ కార్మిక వర్గంగా అందరం కూడా చేసి అతనికి సరైన నివాళులు అని చెప్పి అక్కడ ప్రతినిధించాల్సిన అవసరం ఉందంటే అదే శేఖర్ బాబు గారికి ఇచ్చే సరైన నివాళులు అని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తాం. Like, subscribe and press the bell icon for new updates.